ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తంత్రోటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోస్మి. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశర్షిభ్యః మహద్భ్యః నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థః బ్రహ్మైవాహమస్మి. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోऽस्तु తే వ్యాస విశాలబుద్ధే ఫుల్లారవిందాయత పత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः. प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. वाचकः प्रणवो यस्य क्रीडावस्त्वखिलं जगत् श्रुतिराज्ञा वपुर्ज्ञानं तं वन्दे देवकीसुतं. सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महतु. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहिनी कर्णेन वेलाकुला. अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तके केशवे. पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सद्भानुनाबोधितं. लोके सज्जनषट्पदैरहरः प्रीतीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसि न श्रेयसे. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं. यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः. ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः. ओं गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. ఇక్కడ ముందర ఈ శ్లోకం ఒకసారి చూద్దామండి. ఇక్కడ ముందరసారి చూసి ఇక్కడ చూద్దాం. ఈ 43వ శ్లోకం నుంచి కూడా మన ఆలోచన విధానం ఎలా ఉండాలి దాని మీద మరీ స్పెసిఫిక్గా చెప్పుకుంటూ వస్తున్నారు. అర్జునుడిని నిమిత్తంగా చేసి మనందరి కోసం చెప్పినటువంటిది. కామాత్మాన స్వర్గపరాహ ఇదంతా అయిపోయింది అనుకోండి, అయినా ఒకసారి రివిజన్ కింద 2 శ్లోకాలు. కామాత్మాన స్వర్గపరాహ జన్మ కర్మ ఫలప్రదాం
క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రది. అంటే మనందరం కూడా కామాత్మాన, కోరికలే ప్రధానమైనటువంటి వాళ్ళం. అంటే ఇంటర్నల్గా మనం డిసెక్ట్ చేసి చూస్తే ఏముంటుందంటే కోరికలే ఉంటాయట. పెద్ద లిస్ట్ ఆఫ్ బండిల్ ఆఫ్ కోరికలే, డిజైర్సే దాంతో నిండిపోయి ఉంటామండి మనం. ఇంకా ఏమిటంటే స్వర్గం కావాలి, అంటే హ్యాపీనెస్, ఎప్పటికప్పుడు హ్యాపీనెస్ కావాలి. స్వర్గం అంటే ఈ లోకంలో సుఖాలు కానీ పరలోకంలో సుఖాలు కానీ, ఇవే వీళ్ళకి కావాల్సినటువంటి. ఈవేళ మొత్తం ప్రపంచం అంతా ఇదే ఈ 2 పాయింట్స్ మీదే నడుస్తోందండి. హోల్ వరల్డ్. అమెరికాలో జరిగినా సరే, అమీర్పేటలో జరుగుతున్నా సరే, ఇక్కడ దాకా మొత్తం అంతా ఒకటే ఫార్ములా నడుస్తుంది. డబ్బు సంపాదించు, సుఖాలు అనుభవించు. ఇదివరకు అది చెప్తుంటాం. ఇదివరకు ధర్మ కేంద్ర సమాజము ఉండేది, ఈవేళ ధన కేంద్ర సమాజం అయిందండి. దానికి ఆ ధనం ఎందుకంటే కామాత్మ, నా కోరికలు తీర్చుకోవడానికి డబ్బులు కావాలి. దానివల్ల ఏమిటంటే డబ్బు ఖర్చు పెట్టి స్వర్గపర హ్యాపీనెస్ ఎంజాయ్ చేస్తుండు, లైఫ్ ఎంజాయ్ చేస్తుండు. కానీ అది ఏం చేస్తుందంటే ఈ కోరికలు చేసేటటువంటి దానికోసం, ఆ కోరికలు తీర్చుకోవడానికి క్రియా విశేష బహుళం, అందులో చాలా టాస్కులు ఉంటుంటాయి. అంత ఈజీగా రెడీగా బజార్లో కొనుక్కునే వస్తువు కాదు. నాకేదో ఓ కోరిక కలిగిందంటే దానికి ఎన్నో కాంపోనెంట్స్, అందులో మెయిన్ వర్క్ ఏదో ఉంటుంది, ఆ మెయిన్ వర్క్ మళ్ళీ సబార్డినేట్ వర్క్స్ ఏవో ఉంటాయి, చాలా ఉంటాయి. అంతా శ్రమ పడతాడు ఇంత అచీవ్ చేద్దామని. క్రియా విశేష బహుళం, చాలా ఇంటర్నల్గా చాలా పనులు చేయాల్సి వస్తుంది ఆ కోరికలు తీరడానికి. చివరికి అల్టిమేట్ ఏంటంటే భోగ ఐశ్వర్య గతిం ప్రతి, భోగాలను అనుభవించడానికి దానికోసం ఐశ్వర్యాన్ని పొందడం కోసమని అని ఈ రకంగా ఆర్డినరీ పీపుల్ అందరూ కూడా ఇలా టైం స్పెండ్ చేసేస్తున్నారయ్యా అని చెప్పుకొస్తున్నారు. చెప్పిన తర్వాత భోగైశ్వర్య ప్రసక్తానం, ఇలాంటి వాళ్ళకి మనసు మెడిటేషన్లో కాన్సన్ట్రేట్ చేయండి అంటే ఎలా కుదురుతున్నాయా వీళ్ళకి? భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మిగా బుద్ధి సమాధౌ న విధీయతే. నాకు కాన్సన్ట్రేషన్ కుదరట్లేదండి, 90 ఆలోచనలు పెట్టుకుంటే ఎలా వస్తాయి? వాడికి ఫోన్ చేయాలా, వీడికి ఫోన్ చేయాలా, వాడి దగ్గరికి వెళ్ళాలా, వీడిని కలుసుకోవాలా, ఇది పట్టరావాలా, ఇది తయారు చేయాలా, ఈ గొడవ ఉంటే వాడికి ఇంక మిగతా మనకి సమాధం ఎలా కుదురుతున్నది? కుదరదు. వ్యవసాయాత్మిగా బుద్ధి భోగైశ్వర్య ప్రసక్తానం. ఇందాక చెప్పిన శ్లోకంలో ఏ దానికోసమే ప్రయత్నం. గతి అంటే ప్రాప్తి అని అర్థం అండి, పొందడం కోసం. భోగప్రాప్తి, ఐశ్వర్య ప్రాప్తి. ప్రసక్తానం అంటే అందరూ తగులుకున్నారు, సక్తం అంటే తగులుకుంటా, ప్రసక్తానం బాగా గట్టిగా అందులో ఎంటాంగిల్డ్ అనమాట. భోగంలోనూ ఐశ్వర్యం ఆ విషయాల్లోనే నిమగ్నం అయిపోయిన వాళ్ళకి అపహృత చేస్తున్న మనసు దాంట్లోనే లగ్నమైపోయింది. అపహరించబడిన మనస్సు కలవాలి దేని చేత? భోగ ఐశ్వర్యముల చేత. అలాంటి వాళ్ళకి వ్యవసాయాత్మక నిశ్చితమైనటువంటి బుద్ధి సమాధం న విధీయతే, సమాధి స్థితిలో అది లగ్నం కలవదు, అది మనస్సు ఉండదు అని చెప్పుకొచ్చేవాడిని. తర్వాత ఇక్కడ ఏ ఏవం వివేక బుద్ధిరహితా తేషాం కామాత్మనాం త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో. ఇది శ్లోకం చూడండి. త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. పదే భాగం. త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్య భవ అర్జున నిర్ద్వంద్వ నిత్యసత్వస్థ నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఇక్కడండి శంకరాచార్యులు వారు అద్భుతమైనటువంటి ఒక ప్రయోగం చేశారండి. ఈ శ్లోకానికి ముందర ఏంటంటే వేదములు త్రిగుణములకు సంబంధించినవి అని అన్నారు అనుకోండి, అరే రే ఇన్నాళ్ళు మనం వేదాధ్యయనం అంతా చేసాం, అంత వేస్ట్ అన్నమాట. నిస్త్రైగుణ్యో భవార్జున, ఈ 3 గుణాలు లేకుండా ఉండవయ్యా అని అర్జునుడు చెప్తున్నాడు. ఏది ఉండాలని చెబుతున్నాడో ఆ చదువుకో తప్ప ఉండకూడదు చదివినట్టు అయిపోయింది. అందుకోసం ఆయన ముందర వెనకాల్సిందంటూ ఎవరికయ్యా అంటే తేషాం కామాత్మనాం త్రైగుణ్య విషయం. ఇక్కడ చిన్న ముందర ఓ పదాన్ని అటాచ్ చేసేవాడికి అర్థమంత కాంటెక్స్ట్ మారిపోయిందండి. ఎవరికైతే బుద్ధి లేదు, ఎవరికైతే వివేకం లేదో అలాంటి కోరికలతోటే నిండిపోయిన వాళ్ళకి వేదములు త్రైగుణ్య విషయా, అది వాళ్ళకండి. అది అందరికీ. అది లేకపోతే ఈ వాక్యం లేకపోతే అర్థం ఒక రకం, వేదాలు ఇవే చెప్తాయి అన్నాం అనుకోండి. ఎవరికి చెప్తాయి అంటే అలాంటి వాళ్ళకి. అలాంటి ఈ మాట ఆయన సొంతంగా ఇక్కడ యాడ్ చేశారండి, అపెండ్ చేశారు ఆయన ముందర, ప్రియాంబులో పెట్టినట్టు పెట్టేశారు. అద్భుతం అది.
లేకపోతే అర్థం మారిపోతుంది. వేదాల గురించి నిందాత్మకమైన భావం వచ్చే ప్రమాదం ఉంది. అది లేకుండా చేశారు ఆయన. సరే, దీనికి ఒక్కసారి మనం భాష్యం చూద్దామండి. త్రైగుణ్య విషయా అంటే దాని ముందర చూసుకోండి. ఇక్కడ ముందర వాక్యం ఏం రాశారు చూడండి. ఇక్కడ వాక్యం చూసుకుని ఇక్కడికి వద్దాం. ఏ అంటే తేషాం కామాత్మన ఏ ఏవం ఎవరైతే ఎవరైతే ఏవం ఈ విధముగా, ఏవం అనే దాన్ని రాసుకోండి, ప్రతి చాలాసార్లు వస్తుంది. ఏవం అంటే ఈ విధముగా, వివేక బుద్ధి రహిత, వివేకము బుద్ధి లేనటువంటి వాళ్ళు. వివేకం అంటే డిస్క్రిమినేషన్, ఏది మంచి ఏది చెడు, ఏది కర్తవ్యము ఏది అకర్తవ్యము, ఏది విధి ఏది నిషేధము, ఇలా రెండింటిని సెపరేట్ చేసి చూసేటట్టు దాన్ని వివేకం అంటాం. బుద్ధిరహిత, నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి, ఆ రెండు లేనటువంటి వాడు తేషాం కామాత్మనాం అంతా ఇది చెప్పి ఇప్పుడు భాష్యం ఇక్కడి నుంచి అటువంటి కోరికలతో నిండిపోయినటువంటి వాళ్ళకి ఇక్కడ అదండి త్రైగుణ్య విషయా. త్రైగుణ్య విషయ అంటే చూడండి ఇక్కడ అర్థం ఏం రాస్తున్నారు. త్రైగుణ్యం సంసార విషయ ప్రకాశయితవ్య ఏషాం తే వేదా త్రైగుణ్య విషయా. అలాంటి వాళ్ళకి త్రైగుణ్యం సంసార అంటే, త్రైగుణ్యం అంటే మూడు గుణములతో నిండి ఉన్నటువంటిది, సత్వరజస్తమో గుణములతో నిండి ఉన్నటువంటిది, దాంతో ఏర్పడేటటువంటిది, దానికి సంబంధించి త్రిగుణములకు సంబంధించినది అది సంసారము. సంసారం అనేది జనన మరణ ప్రక్రియతో కూడి ఉన్నటువంటిది. అటువంటి సంసార విషయ అది ప్రకాశయితవ్య. వాళ్ళకి కావాల్సింది అది, ఆ టాపిక్. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే త్రిగుణములకు సంబంధించి కోరిక, అటువంటి టాపిక్ల కోసమే, ఆ న్యూస్ కోసం వెతుక్కున్నారు వాళ్ళు, ఆ చాప్టర్ కోసం వెతుకున్నారు, ఆ పద్యాల కోసం వెతుకున్నారు, ఆ శ్లోకాల కోసం వెతుక్కుంటున్నారు. ఏషాం తే వేదా త్రైగుణ్య. అలాంటి వాళ్ళకి ఈ వేదములు వాళ్ళకి త్రిగుణ విషయములయ్యా. ఏమండి, వంతు అయితే నువ్వు వేదం అంతా చదువుకున్నావు, నువ్వు అలాంటి వాడు కాకూడదని కోరుకుంటున్నాను, కోరికలతో నిండిపోయిన వాడు కాకూడదని. అసలు నీ బాధ అంతా కూడా జాలి దయతో నిండిపోయింది. ఇందాక మొదటి అధ్యాయం అంతా కూడా నువ్వు నీకు కావలసినట్టుగా ఉండాలనుకుంటే ముందర కావాల్సిన ఏంటంటే త్వంతు నిస్త్రైగుణ్య భవ అర్జున, అంటే నిష్కామ భవ ఇత్యర్థ. కోరికలు లేకుండా ఉండాలయ్యా. కోరికలు లేకుండా ఉండాలంటే అనవసరమైన కోరికలు ఏమి లేకుండా ఉంచు. మరీ ఎక్కువగా దాని మీదే పెట్టుకుని ఈవేళ 10 కోరికలు అయిపోయాయి, రేపు 11 లిస్ట్ ఏమిటి రెడీ చేయండి అని ఇలా ఘోష పెట్టుకుంటూ ఉండకూడదు. అత్యవసరమైన ఏదైతే ఉంటేనే పని జరుగుతుందో, ఏది లేకపోతే ఆ రోజు గడవదో అలాంటి పని ప్రధానమైనటువంటి చేసుకోవాలి, అత్యవసరమైనవి. కానీ అనవసరమైనటువంటి పెద్ద లిస్టు రాసుకుని టిక్కులు ఎట్టుకుంటూ వెళ్ళడం కాదు అని చెప్పి నిష్కామ భవ, కోరిక లేకుండా ఉండవయ్యా. ఇంకా అక్కడ అటు కోరికలు ఉన్నటువంటి వాళ్ళకి వేదము త్రిగుణ విషయం సంబంధించినటువంటి చాప్టర్స్ అవి దొరుకుతాయి. మనం ఏం చేద్దంటే వేదంలో లేనిది లేదు అని మనం చెప్పుకున్నామండి. వేదే సర్వం ప్రతిష్ఠితం. మన శ్రీ వేదభారతి కూడా పైన లోగోలు అదే పెట్టుకున్నామండి మెసేజ్. వేదే సర్వం వేదాలు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయంటే ఇటు కోరికలు కావాలనుకున్న వాళ్ళకి కోరికలు తీరే మంత్రాలు ఎక్కడున్నాయో చెబుతాం. లేదు నాకు కోరికలతో ప్రమేయం లేదు, నాకు మోక్షమే కావాలి, ఆ వాక్యాలు చెప్తాం. అసలు ఎంత భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకంలో శంకరాచార్యులు వారు నారాయణ పరో వ్యక్త అది చెప్పిన తర్వాత ఆయన మొట్టమొదటి ఎక్కడ అందుకున్నారండి? ఆయన ధర్మము 2 రకాలు, అది ప్రవృత్తి ధర్మము నివృత్తి ధర్మము, అక్కడి నుంచి స్టార్ట్ చేశారండి. ఈ రెండింటినీ కూడా ఎందులో ఉన్నాయి? వేదాల్లో ఉన్నాయి అని చెప్పేశారు ఆయన. అక్కడే చెప్పేశారు, మొట్టమొదటి పేరాలో చెప్పేశారు ఆయన. దాన్ని బట్టి ఎవరికి ఏ మార్గంలో పెడితే అది వెతుక్కుంటారని. ఇప్పుడు మనం సూపర్ మార్కెట్కి వెళ్ళామనుకోండి, ఎవరికి ఏ టాపిక్ ఐటమ్స్ కావాలో ఆ ఐటమ్స్ దగ్గర వెళ్తారు. అనవసరమైన కొన్ని లక్షల ఐటమ్స్ ఉంటాయి, అవన్నీ మనకు కావాలా? ఇంట్లో పెట్టుకుంటే మన ఇల్లు సూపర్ మార్కెట్ అయిపోతుంది. మనకు కావాల్సిన మనం తెచ్చుకుంటాం. అలాగా ఇక్కడ వేదంలో అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళకి అది త్రిగుణాలకు సంబంధించినటువంటి విషయాల మీద వాళ్ళ దృష్టి పడుతున్నాయా. నువ్వైతే అలా ఉండకు, నిష్కామ భవ, కోరిక లేకుండా ఉండాలని ప్రయత్నం చేయి. ఇంకా ఎలా ఉండాలి? నిర్ద్వంద్వ, సుఖ దుఃఖ హేతు సప్రతిపక్షౌ పదార్థౌ ద్వంద్వ శబ్ద వాచ్యౌ తతః నిర్గత నిర్ద్వంద్వ భవ. సుఖమునకు దుఃఖమునకు హేతువులైనటువంటివి ఏమండి? సప్రతిపక్షౌ, స అంటే కూడినటువంటి ఒక ఐటము, దానికి అపోనెంటు, దానికి ఆపోజిట్, చలి వేడి ఆపోజిట్. ప్రతిపక్షం అంటే ఎదురు అవతల అపోనెంట్, అపోజిషన్ పార్టీ.
అంటే ఇక్కడ వర్డ్ ఉంటే దానికి అపోజిషన్లో ఏముంటుంది, దానికి నెగిటివ్ ఏముంటుంది. మన ఆపోజిట్ అని చిన్నప్పుడు చదువుకునేవాడు, ఆపోజిట్స్. ఆ రెండు ఉన్నటువంటి పదార్థం ఏవైతే ఉంటాయో వాటిని ద్వంద్వ శబ్ద వాచ్యవు. వాటిని ద్వంద్వ శబ్దముల చేత చెప్పబడేటటువంటి రెండేసి పదముల చేత. శీతోష్ణములు, ఒకటి గడ్డగట్టుకుపోయే చలి, ఇంకోటి ఉష్ణము వేడి. ఇలా రెండు పరస్పర వ్యతిరేకమైనటువంటి పదాలు. అది సప్రతిపక్షం అంటే అది. ఈ రెండు ఏంటంటే ఆ సుఖ అది ఒక్కోసారి శీతం కావాలి, ఒకసారి ఉష్ణం కావాలి, శీతోష్ణముల్లో. అంచేత అవి సుఖ దుఃఖ హేతు. ఆ ఒక కాలంలో సుఖంగా ఇచ్చేటటువంటి ఆ శీతము వేసంకాలంలో చల్లగా ఉంటే బాగుంటుంది. అదే గడ్డగడ్డు మన హేమంత ఋతువు వచ్చిందనుకోండి, మనకి దుఃఖానికి కారణం అవుతుంది. అదే వేడి ఇప్పుడు శీతాకాలంలో మనకి వెచ్చగా ఉండడం కావాలి, అదే సమ్మర్లో మనకి అది దుఃఖానికి కారణం అయిపోతుంది. అంటే ఈ వస్తువులు ఇవన్నీ కూడా మనకి 2వ అధ్యాయంలోనే 16వ శ్లోకం దగ్గర మనం వేళ 11వ శ్లోకం దగ్గర ప్రారంభించి 16వ శ్లోకం మధ్యలో అక్కడ చెప్పుకున్నామండి. ఏమేమిటి ఎప్పుడెప్పుడు ఎలా ఎలా ఉంటాయని చెప్పుకున్నాం. అదే మళ్ళీ ఇప్పుడు ఇవాళ 45వ శ్లోకం, ఇంకా మనం ఎక్కువ దూరం వెళ్ళిపోలేదు, 29 శ్లోకాలే కదిలే అంతే అక్కడి నుంచి సుమారుగా 16 నుంచి. అంచేత సుఖమునకు దుఃఖమును కారణమైనటువంటి ఆపోజిట్ వర్డ్స్ తోటి ఉండేటటువంటి ఏ పదార్థాలు అయితే ద్వంద్వ శబ్దములతో ఉన్నాయో అటువంటి వాటి నుంచి నిర్గత నిర్ద్వంద్వ భవ, వాటి నుంచి బయటపడవయ్యా నువ్వు అని అంటున్నాడండి. ఇంకెలా ఉండాలి, ఎందులో బయటపడతాం కరెక్ట్, ఎందులో ఉండాలో చెప్పు. 2 రకాలు, ఎక్కడ ఉండాలో చెప్పు, ఎక్కడ ఉండకూడదో చెప్పు. ఇప్పుడు ఎక్కడ ఉండకూడదో చెప్పేశాడండి. ఇప్పుడు ఎక్కడ ఉండాలి, త్వం నిత్య సత్వస్థ సదా సత్వగుణాశ్రిత భవ, నిత్యము కూడా సత్వగుణంలో ఉండవయ్యా. అంటే మంచి పనులు చేద్దాము అనే భావంలో ఉండు. సత్వగుణం యొక్క లక్షణం ఏంటంటే కర్మ చేస్తూ, మంచి లక్షణం ఏంటంటే మంచి పనులు చేద్దాం. ఓ దేవాలయం కట్టిద్దాం, ఓ పుస్తకం రాయిద్దాం, పుస్తకం రాసిన వాళ్ళు పబ్లిష్ చేయిద్దాం, లేకపోతే ఇంకో 10 మందికి ఏదో స్కాలర్షిప్లు ఇప్పిద్దాం, ఏవో ఇలాంటి చెరువులు తవ్విద్దాం, లేదా చెట్లు పాతిద్దాం. ఇవన్నీ కూడా సత్వగుణమును ఆశ్రయించి ఉండేటటువంటి కార్యక్రమాలు. అటువంటి వాటితో నువ్వు సత్వగుణ ఆశ్రిత భవ, సత్వగుణాన్ని ఆశ్రయించిన వాడు ఒక. తథా నిర్యోగక్షేమ, ఇందులో యోగక్షేమములకు అతీతమైన వాడు కావలసింది. అంటే యోగం అంటే ఏమిటి, క్షేమం అంటే ఏమిటి, దాన్ని చెప్తున్నారండి. అనుపాత్తస్య ఉపాదానం యోగ, ఉపాత్తస్య రక్షణం క్షేమ. మనకి ఏది లేదో అది కావాలనుకున్నాం, పొందేమండి. దాన్ని ఏమంటారంటే లేని ఒక కోరిక, ఒక లేని వస్తువును పొందుటని యోగము అంటారండి. యోగం అంటే మామూలుగా మ్యాథమెటిక్స్, ఆ సంస్కృతంలో యోగం అంటే కూడుట, అంటే కలిసి ఉండడం. అంటే ఇదివరకు కలిసి లేదు, దగ్గరలో లేదు, అదే కావాలి, ఎక్కడో ఉంది అది, ఇప్పుడు దాన్ని పొందడం. అనుపాత్తస్య, పూర్వము పొందనటువంటిది, ఉపాదానం ప్రస్తుతం పొందుటను యోగము అంటారండి. మరి యోగక్షేమం వహామ్యహం ఎల్ఐసి వాడు బోర్డు ఉంది కదా, ఆ క్షేమం ఏంటంటే ఆ వచ్చిన దాన్ని జాగ్రత్త చేసుకో. ఉపాత్తస్య రక్షణం క్షేమ, వచ్చిన దాన్ని పొందిన దాన్ని జాగ్రత్తగా రక్షించుకోవడం, దాన్ని క్షేమం అంటారు. అంటే మనకి యోగక్షేమాలు రెండూ అవసరమే. ఏంటి, కొన్ని సపోజ్ మనకి ఆరోగ్యం ప్రధానం, అనారోగ్యం వచ్చేసింది, ఆ అనారోగ్యంలో మొత్తం మీద ట్రీట్మెంట్ అంతా తీసుకుని ఆరోగ్యాన్ని పొందాడు. ఈ వచ్చిన ఆరోగ్యాన్ని మరి చెడగొట్టుకోకూడదు, తినకూడని పదార్థాలను తినేసి, తినకూడని చోట్లకి తిరిగేసి, అది రక్షణ. అలాగే యోగక్షేమం, యోగక్షేమ ప్రధానస్య శ్రేయసి ప్రవృత్తి దుష్కర ఇత్యత. ఇవన్నీ కూడా వస్తువులకి సంబంధించిన వాటిలోనే యోగక్షేమాలండి. ధనం కావాలి, ధనం సంపాదించాడు, వచ్చిన ధనాన్ని ఎలా జాగ్రత్త చేసుకుంటావు, ఏమో అనేక రకాలుగా కొట్టేస్తారు, దాన్ని ఫ్రాడ్లో కొట్టేయచ్చు, లేదా దొంగతనం జరగచ్చు, గవర్నమెంట్ ట్యాక్స్ కింద కొట్టేయచ్చు, ఇలా అనేక రకాలుగా వెళ్ళిపోవడానికి కూడా మార్గాలు దొరుకుతున్నాయి. చూస్తుండగా మనకి పిక్ పాకెటింగ్ జరిగిపోవచ్చు, లేదా డెకాయిటీ జరగచ్చు, ఏదైనా జరగచ్చు. అంచేత వస్తువుని పొందేంత వరకు శ్రమ, పొందిన తర్వాత శ్రమ, దాన్ని జాగ్రత్త చేసుకోవడానికి. అంటే యోగక్షేమ ప్రధానస్య, యోగక్షేమములు ప్రధానంగా ఉండేటటువంటి వ్యక్తికి శ్రేయసి ప్రవృత్తి దుష్కర, ఈ మోక్ష మార్గంలో ప్రయాణం ఆసక్తి చాలా కష్టమయ్యా. వాడు ఏ మార్గంలో ఉన్నాడు, వాడు ఈ లోకంలో భోగైశ్వర్యాలు ఉన్నాడు, కావాలి దానికోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఈ శ్రేయస్సు అంటే మోక్ష మార్గం అండి, నివృత్తి మార్గం గుర్తుపెట్టుకోండి. ప్రేయము అంటే ప్రేయము అది ప్రేయము, అదేమో దానికి ఆపోజిట్ శ్రేయము.
అది ప్రవృత్తి. ప్రేయము అంటే ప్రియము, ప్రియమైనటువంటిది. అది ప్రవృత్తి లక్షణం. నాకు అది కావాలి, ఇది కావాలి, దానికి ఏం చేయాలి? శ్రేయస్సు అంటే నాకు మోక్షం కావాలి. ప్రేయమునకు ఆపోజిట్ శ్రేయము అండి. గుర్తుపెట్టుకోండి. ప్రవృత్తి అని అంటే నివృత్తి అండి. ఈ శ్రేయస్సు నివృత్తి అని ఓ జాతి. వాడి ప్రవృత్తి మార్గంలో ప్రయాణం చేస్తున్న వాడికి, అంటే గ్రూప్ ఏలో ఉన్నటువంటి వాడి గ్రూప్ బి ఎలా వస్తున్నాయా వాడికి? వాడు గ్రూప్ ఏలో ఉంటే గ్రూప్ ఏలో సెలెక్ట్ అవుతాడు, అందులోనే పాస్ అవ్వాలి. వాడు గ్రూప్ బికి పరీక్ష అయ్యేది. ఆ మాట చెప్తున్నానండి. యోగక్షేమ ప్రధానస్య, యోగము క్షేమం ప్రధానంగా పెట్టుకున్నటువంటి వాడికి శ్రేయస్సు ప్రవృత్తి, మోక్ష మార్గంలో ఆ లక్షణం ఉండడం దుష్కర, చాలా కష్టమయ్యా. ఇత్యత నిర్యోగక్షేమ, నువ్వు అల్టిమేట్లీ మోక్షాన్ని ఆశ్రయించి ఇట్లా ఉండాలి. నిర్యోగక్షేమ, లేకపోతే ఇందాక చెప్పినటువంటి కామపరాహ స్వర్గపరాహ, కామాత్మానలోంచి బయటపడు, స్వర్గపరాలోంచి బయటపడు. ఇది మోక్షం కూడా పూర్తిగా కాదు, అర్జునుడు చెప్పింది. నువ్వు కర్మలు ఎలా చేయాలంటే నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితో చేయి. ఈశ్వరార్పణ బుద్ధితో మనం 42వ శ్లోకంలో అక్కడ చెప్పుకున్నామండి. అయితే అందులో సెకండ్ కేటగిరీ ఏం చెప్పాం, మనం 3 గ్రూపులు చెప్పుకున్నామండి. గ్రూప్ 1 లెవెల్ 1 అంటే లౌకికమైనటువంటి కోరికలతో ఉండేటటువంటి వాళ్ళు. లెవెల్ 2 లౌకికమైన కోరికల నుంచి బయటకు వచ్చాడు, ఇంకా మోక్షం రాలేదు. లెవెల్ 3 మోక్ష మార్గంలో వెళ్ళిపోయాడు. అర్జునుడిని నువ్వు లెవెల్ 1 నుంచి లెవెల్ 2కి రావయ్యా అని చెప్తున్నాడండి ఇక్కడ. అది లెవెల్ 1లో ఉండేటటువంటి ఇందాక ఉండేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ద్వంద్వాలు. అందులో లెవెల్ 2లోకి రా ముందర. అప్పుడు లెవెల్ 3 గురించి అతను చెప్పట్లేదండి. యోగక్షేమ ప్రధానస్య, అవన్నీ కూడా లెవెల్ 1 వాళ్ళ యొక్క లక్షణాలు ఇవి. శ్రేయసి ప్రవృత, అది అంటే లెవెల్ 3 అది. అది దుష్కర అంటే నువ్వేం చేయాలంటే లెవెల్ 1 నుంచి లెవెల్ 3 వెళ్ళాలి. మొదట నిర్యోగక్షేమ, ఈ వస్తువులకు సంబంధించినటువంటి వాటిని పొందడానికి, పొందిన దాన్ని రక్షించుకోవడానికి ఆ భావాలు, ఆ శ్రమ అంతా వదిలిపెట్టవయ్యా. ఆత్మవాన్, ఎప్పటికప్పుడు పొరపాటు జరగడానికి అవకాశం ఉంటుంది. నువ్వు పైకి ఎక్కుతుంటే గ్రావిటేషన్ ఫోర్స్ కిందకి లాగేస్తూ ఉంటుంది. ఆత్మవాన్ అప్రమత్తశ్చ భవ, ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా ఉండు. నువ్వేం చేస్తున్నావు, నిన్ను పడగొట్టడానికి అనేక శక్తులు ఉంటాయి. బాహ్య శక్తులు ఉంటాయి, ఆంతరంగికమైన శక్తులు ఉంటాయి. ఎప్పటికప్పుడు మరుచిపోకుండా జ్ఞాపకం ఉంచుకో. ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఏమవుతోంది, ఇప్పుడు ఏం చేస్తున్నావు, పడిపోతున్నావా పైకి లేస్తున్నావా చూసుకుంటూ ఉండు. ఏష తవ ఉపదేశ స్వధర్మం అనుతిష్టత, అంటే ఇక్కడ మళ్ళీ ఎలా చెప్తే స్వధర్మం అనుతిష్టత, తవ స్వధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి నీకు ఏష ఉపదేశ, ఇదే అని చెప్పదలుచుకున్న మాట క్లియర్గా చెప్పేశాడండి. ఇది నా మాట. నేను ఇంకా తల చెప్పినంత కూడా ఎక్స్ట్రా బోనసే. చెప్పదలుచుకున్నది అయిపోయిందండి. ఇక్కడ ఏష ఉపదేశ, నువ్వు ఎలా జీవించాలో, ఎలా కోరుకోవాలో, ఎలా ఉండాలో అంతా చెప్పేశాను అర్జున నీకు అని ఖచ్చితంగా తేల్చి చెప్పేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఇది అద్భుతమైనటువంటి ఒక ప్రసంగం ఇది అసలు. ఇది యాక్చువల్లీ అర్జునుడు. మనం లెవెల్ 1లో ఉంటాం కదా, లెవెల్ 3 కాసేపు ఆపుదామండి. లెవెల్ 2లో ఉండడానికి కనీసం ఏం చేసుకోవాలి, అది ఇక్కడ చెప్తున్నాడండి. అంటే ఈ శ్లోకం మనందరికి ప్రతి వాళ్ళకి వర్తిస్తుందండి ఇది. అంటే కొంతవరకు కొంచెం కొంచెం ఇప్పుడు అంటే జాగ్రత్త చేసుకోవడం, దాన్ని రక్షించుకోవడం. సపోజ్ మనకి అమౌంట్ రిటైర్ అయిపోయాం, ఏదో కొంత పిఎఫ్ ఏదో కొంత వచ్చింది, ఆ అమౌంట్ ఆవేళ ఖర్చు పెట్టేది, కొంత జాగ్రత్త చేస్తాం చేయమా? అది నిర్యోగ క్షేమ అంటే ఆ డబ్బులు దాచుకోవద్దంటే రోజులు ఎలా గడుస్తాయి తర్వాత? అంతవరకే పెట్టుకో. ఇంకా దాన్ని ఇంకా పోగు చేద్దాం, రిటైర్ అయిపోయింది మళ్ళీ ఇంకో ఉద్యోగంలో చేరదాం, అది ఏది ఇంకా సంపాదిద్దాం. ఓకే, అది అవసరాన్ని బట్టి మీకు అవసరం అయితే చేసుకోండి, అవసరం లేకపోతే కొంచెం తగ్గించుకుని ఈ భావాలోకి రావాల్సి వస్తుందండి. నిర్యోగక్షేమ భవ ఆత్మవాన్ అంటే అవసరమైన దానికంటే మరీ ఎక్కువ వెంపర్లాడిపోవద్దు. అప్రమత్తశ్చ భవ, కాలం వెళ్ళిపోతుంది, జాగ్రత్త, టైం వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయిన టైం రాదు. ప్రతి క్షణం నీ ప్రయాణంలోనే ఉండవలసిందే, ఎలా ఉండాలో అలాగే. ఇది నీకోసం చెప్తున్న మాటయ్యా అని పరమాత్మ అర్జునుడికి ఉపదేశించాడండి ఇక్కడ 45వ శ్లోకంలో. అయితే ఇక్కడ తర్వాత మాట అండి, సర్వేషు వేదోక్తేషు కర్మసు యాని అనంతాని ఫలాని తాని న అపేక్ష్యంతే చేత్ కిమర్థం తాని ఈశ్వరాయ ఇది అనుష్ఠీయంతే ఇది ఉచ్యతే శృణు. సర్వేషు వేదోక్తేషు కర్మసు, ఏమంటే కోరికలు ఎన్ని ఉన్నాయండి? ఓ లిస్ట్ రాస్తే అయిపోతుందా? ఓ పేజీలో నిండిపోతాయా? అవ్వదు, ఇంకా కోరికల లిస్ట్ మిగిలిపోతుంది. ఎన్నిటవి? అనంతమైన కోరికలండి. అంటే వాడు ఎన్ని రకాల కోరికలు తీరాలన్నమాట, అనంతమైన ఫలాలు రావాలి, అప్పటికి అనంతమైన కోరికలు తీరినట్టు అవుతుందండి. ఇవన్నీ ఎక్కడైనా చెప్పడం జరిగిందా? చెప్పడం జరిగింది. ఎక్కడ చెప్పారు? వేదంలో చెప్పారు.
వేదాల సర్వేషు వేదో ఈ వేదంలో ఈ యజ్ఞం చేయవయా ఇది అవుతుంది, ఇంకో యజ్ఞం చేయవా ఇంకోటి సిద్ధిస్తుంది నీకు. అలాగే ఎన్ని వందల కాంబినేషన్స్ తోటి చేయొచ్చో లిస్ట్ అంతా వేదంలో దొరుకుతోందండి. సర్వేషు వేదోక్తేషు కర్మలు, వేదములలో చెప్పబడినటువంటి సమస్తమైన ఎన్ని కర్మలు చేస్తే ఏమొస్తుంది, యాని అనంతాని ఫలాని, ఎన్ని కర్మలు చేస్తామో వేదంలో చెప్పబడినవి దాంతో అనంతమైన ఫలమును పొందొచ్చు. తాని నాపేక్షంతే చేత్, వేదం అంతా చదువుకున్నాగా ఒరే అబ్బాయి నువ్వు ద్వంద్వాలకు అతీతంగా ఉంటానంటే ఆ ఫలములను అపేక్షంతే వాటిని కోరుకోకపోతే కిమర్థం తాని ఈశ్వరాయ, దాని ఎందుకు నేను కిమర్థం ఇక్కడ రెండు రకాలుగా విడి తీసుకొని దాని ఎందుకు కిమర్థం ఎందుకు అసలు చేయాలి, నాకు ఎందుకు నేర్చుకున్నట్టు అయిందంత టైం వేస్ట్ కదయ్యా అంత నేర్చుకోవడం, అలాగా అర్థం చెప్పవచ్చు. ఎందుకంటే వెంటనే సమానం తాను ఈశ్వరాయ, ఈశ్వరానుగ్రహం కోసం అయ్యా అది, నువ్వు ఏది చేసినా ఈశ్వరానుగ్రహం. ఇంకో రకంగా చెప్తే కిమర్థం తాని ఈశ్వరాయ, ఏమయ్యా ఈశ్వరుడి కోసం ఇవన్నీ ఎందుకు చేయాలయ్యా నేను అంటే ఇది ఉచ్యతే శృణు, చెప్తాను చూడు. ఈశ్వరుడికి అంటే మన వేదోక్తమైనటువంటి కర్మల్ని ఆ కర్మ చేస్తే ఆ ఫలం ఇస్తుంది, అంతే, అంతవరకే. కిరాణా షాపులో వెళ్ళి నువ్వు ఏది కావాలని అడిగావో ఆ ఒక్కటే ఇస్తాడు వాడు, పక్కది ఇవ్వడు ఏమండి. కానీ ఇక్కడ అది కిరాణా కొట్టు కాదు, ఇంకా పెద్ద షాపుకి వెళ్ళామనుకోండి వాడు ఎక్స్ట్రాగా కూడా ఇస్తుంటాడు. ఒకటి కొంటే 2 ఇస్తాడు, 2 కొంటే 10 ఇస్తాడు వాడు. అలాంటి రకరకాల స్కీములు ఉన్నాయి ఆయన దగ్గర. నువ్వు ఆయనకు 2వ లెవెల్కి వెళ్ళి ఒకటి అడగండి, ఆయన అన్నీ ఇస్తాడట. 2వ లెవెల్కి పెడితే చాలటండి. అది ఆయన చెప్తున్నాడండి ఇక్కడ. యావానర్థ ఉదపాని సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. అంటే ఇక్కడ పదవిభాగం అండి. యావాన్ అర్థ ఉదపాని సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. ఇప్పుడు ఈ మధ్య పెద్ద పెద్ద మాల్స్లో వాటిలో కూడా అండి మెంబర్షిప్ ఇస్తున్నారండి. మెట్రో అంటాడు, మెట్రో అంటే మన ట్రైన్ కాదండి, కూకట్పల్లి అలాంటి చోట మెట్రో షాపులు ఉన్నాయి. అక్కడ ఉంటే వాడు ఎప్పటికప్పుడు వాడు మనకి అందులో కార్డు అది మెంబర్షిప్, అందులో మనం ఒకసారి కొనుక్కున్నా ఉంటే వాడు మెంబర్ తీసుకుంటాం, దానికి ఎక్స్ట్రా ఏం తీసుకోడు వాడు. కానీ వాడు ఏం కొత్త ఐటమ్స్ వస్తున్నా మన ఇంటిమేషన్స్ వచ్చేస్తుంటాయండి. అది పెద్దది, చాలా పెద్దది, అక్కడ లేని ఐటమ్ అంటూ ఉండదు సామాన్యంగా. అంత దూరం ప్రతిదానికి అంత దూరం వెళ్ళాం. దగ్గరలో కిరాణా షాప్ ఏదో ఉందండి, వాడి దగ్గర 50 రకాల ఐటమ్స్ ఉంటాయి. మన నిత్య కృత్యంలో సరిపోతాయి, స్పెషల్ ఐటమ్స్ కావచ్చు వీడి దగ్గర ఉండవు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటేనండి, సపోజ్ మీ గుమ్మంలో ఇప్పుడు అంత దూరం ఎవరు పెడతారు అన్నామండి ఇందాకను, మెట్రో షాప్ లాంటి దానికి లేదా ఇన్ఆర్బిట్ మాల్ ఇలాంటివి అక్కడికి వెళ్ళాం. సపోజ్ మీరున్న ఇంటికి గోడ పక్కనే ఇన్ఆర్బిట్ మాలో లేకపోతే మెట్రో షాపు పెట్టేసాడు అనుకోండి, కిరాణా షాప్ ఫలాంగ్ దూరం ఉందనుకోండి, కిరాణా షాప్ పెడతాం మనం, ఇందులో పెడితే అన్ని దొరుకుతున్నాయి, దొరకంది లేదుగా. అక్కడ ఆ మాట చెప్తున్నారండి. సపోజ్ కిరాణా షాప్ ఈ పక్కన ఉంది, ఆ మెట్రో షాప్ 10 అడుగులు వేస్తే ఉందనుకోండి, పెద్ద షాపు, సూపర్ మార్కెట్ కొంచెం దూరంలో ఉంది, అది మీకు దగ్గరలోనే ఉందని, పెద్ద ఎక్కువ దూరం నడిచి శ్రమ పడిపోయే దూరం ఏం కాదు. ఇక్కడ చిన్న షాపులో ఏం దొరుకుతాయో ఆ సూపర్ మార్కెట్లో అన్నీ దొరుకుతాయండి. అలాగా నువ్వు వేద మంత్రాలని చదువుకుని ఈ కోరిక తీరడానికి ఏ మంత్రం పారాయణ చేయాలి, ఆ మంత్రంతో ఏ హోమం చేయాలి, ఇలాంటివన్నీ నువ్వు చేస్తే అదంతా కాబట్టి కిరాణా షాప్ కింద లెక్క కట్టేసేయండి కృష్ణ పరమాత్మ. ఒక్కొక్క మంత్రం అంటే ఒక్కొక్క కోరిక ఒక్కొక్క మంత్రం, ఆ మంత్రానికి అనుష్ఠానానికి జపం, హోమం, ఇవంతా కలిపి చిల్లర మార్కెట్ అయ్యేది. కానీ నీకు ఆఖరిని శ్రేయో మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో కనుక వెళితే నీకు సూపర్ మార్కెట్ పక్కన ఉందయ్యా. చిన్న షాపులో ఏవి దొరుకుతాయో అన్ని పెద్ద షాపులో దొరుకుతాయ్యా. పెద్ద షాపులోనే చిన్న షాపులో దొరకవు, చిన్న షాపులోనే పెద్ద షాపు. నువ్వు 2వ లెవెల్ వెళ్ళాను సో అది పెద్ద షాప్ అయ్యాది. అదే రకంగా ఇంకోసారి చెప్పాలి, ఇది పక్క చిన్న నుయ్యి అయ్యా, ఇది కిరాణా షాపు చిన్న నుయ్యి లాంటిది. నూతిలో నుంచి నీళ్లు వస్తాయి, రావని అంటలేదు, కానీ ఆ నూతిలోంచి వచ్చే నీళ్లు ఇవి మీ పక్కనే ఈ గుమ్మంలోనే చెరువు ఉందనుకోండి, గుమ్మంలో నుంచి మా ఊళ్ళో మాకు అలా ఉందండి. మాది పొడేటపల్లి గ్రామంలో మా గుమ్మంలో చెరువు ఉంది, 10 అడుగులు అండి, మా ఇంటి గుమ్మంలోంచి 10 అడుగులు.
మేము చెరువులో వెళ్ళి కాడు వరకు ఇంటికి వచ్చి భోజనం చేస్తాం. మరి రోడ్డు క్రాస్ చేస్తాం, 10 అడుగులు రోడ్డు క్రాస్ చేస్తాం. కానీ ఇంట్లో భాగంలో భావిస్తున్నాం అక్కడ. చెరువులో అందరూ చెరువులో నీళ్ళు పట్టుకెళ్ళేవారు నీళ్ళు బాగున్నంత కాలం. ఆ మాట చెబుతున్నాండి. యావాన్ అర్థ ఉదపాని అంటే ఇక్కడ అర్థం అంటే విషయం, వస్తువు. అది ఉదపాని అంటే నూతులు లాంటివి. అలాంటి అక్కడ ఏదైతే ఉందో సర్వత సంప్లుతోదకే, సర్వత అన్ని పక్కల వ్యాపించినటువంటి ఉదకములు ఉన్నటువంటి స్థానం ఉంది, పెద్ద చెరువు లాంటిది. అంటే చిన్న వస్తువు, చిన్న ప్రదేశం నుండి ఏ వస్తువులు లభిస్తాయో అది పెద్ద దాన్ని ఎంతో లభిస్తూ ఉంటే నీకు అటువంటి మార్గాలు 2 మార్గాలు తెలుసుకోవయ్యా. నువ్వు ఇందాక నుంచి మొట్టమొదటి లెవెల్ 1లో ఉన్న వాళ్ళందరూ కూడా చిన్నది నూతిలో నీళ్లు తోడుకోవడం, చిన్న కిరాణా షాపులో వస్తువులు తెచ్చుకోవడం లాంటిదే అది లెవెల్ 1లో వర్క్ అంతా కూడాను. లెవెల్ 2 ఏంటంటే పెద్ద మాల్, సూపర్ మార్కెట్ నీ పక్కన ఉన్నటువంటిదయ్యా. ఇప్పుడు నీకు చాయిస్ నీకు ఇస్తే ఏది సెలెక్ట్ చేసుకోవాలయ్యా? నువ్వు పెద్దదే సెలెక్ట్ చేసుకో. చిన్నదంటూ ఒకసారి ఇవాళ షాపులో లేదండి అని అనొచ్చేవాడు. వాడు చిన్న దుకాణం పాపం వాడికి. వాడు అవన్నీ మళ్ళీ తెచ్చుకుంటూ ఉండాలి, అమ్ముకుంటూ ఉండాలి. ఇక్కడ దీనికి అప్పుడు మీకు ఏడాది దాకా సరిపడే షాక్ అంతా వీడు పెట్టేస్తాడు. వీడు వాడికి పోయింది పెద్ద గోడౌన్స్ పెట్టేస్తారు వాళ్ళు. క్షణంలో వస్తాయి, అక్కడి నుంచి ఓపెన్ చేస్తాడు, ఇచ్చేస్తాడు. మరి లేదని మాట రాదు వాడికి, తర్వాత అనే మాట కూడా రాదు. ఇలాగా ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ రెండిటికి పోలుస్తున్నారండి. కోరికలు తీర్చుకునేటటువంటి లెవెల్ 1కి, నువ్వు ఒక్కటే వ్యవసాయాత్మకమైనటువంటి బుద్ధితోడు ఉండు అని చెప్పడానికి లెవెల్ 2కి, లేకపోతే అంత మించింది లెవెల్ 3కి. అనేది కంపారిజన్, కాంట్రాస్ట్ అండి ఇక్కడ. ఇప్పుడు భాష్యం చూద్దామండి. యథా లోకే కోప తడాగాద్ అనేకస్మిన్ ఉదపాని. ఆయన చెరువు కూడా లెవెల్ 1లో పెట్టేశారండి. పక్కనే మీకు సముద్రం లాంటిది పెట్టేస్తున్నారు, ఒక పెద్ద గోదావరి పెట్టేశారు ఇంటి పక్కనే. యథా లోకే లోకంలో, కోపం అంటే నుయ్య, తటాకం అంటే చెరువు, చిన్న సైజు చెరువు అండి అది. తటాకాది అనేకస్మిన్ ఉదపాని, అనేకమైనటువంటి మార్గాలు. ఉదపాని అంటే నీళ్లు తెచ్చుకోవడానికి మార్గాలు ఉండగా, అది పరిచ్ఛిన్న ఉదకే, లిమిటెడ్ వాటర్ మాత్రమే అందులోంచి వస్తుందండి. పరిచ్ఛిన్నం అంటే డిలిమిటెడ్, లిమిటెడ్ అంటే కొంత పరిమితి కలిగినటువంటి జలములు కలిగినటువంటిది. అది ఒకవైపున ఉంది. అది యావాన్ యత్ పరిమాణ, ఆ నీళ్ళతో ఏం చేస్తావు అందులో తెచ్చుకుని స్నానపానాది అర్థ ఫలం. స్నానం చేయడానికి, తాగడానికి, తినడానికి, వంట చేసుకోవడానికి, ఇలాంటి వాటికి ఆ నీళ్ళతోటి ప్రయోజనం. ఫలం ప్రయోజనం సర్వ. ఆ జరిగేటటువంటి ఈ నీరు ఏదైతే ఉందో ఇలాంటి నీ కోరికలు, ఒక్కొక్క కోరిక ఒక్కొక్క చిన్న చిన్న ఉదపాని అంటే చిన్న చిన్న చెరువులు లాంటివి, చిన్న చిన్న నూతులు లాంటివి నీ కోరికలు. అంతే, అదే లెవెల్ అయ్యా. ఆ మార్గం ఏదైతే ఆ షాపుకి వెళ్ళి ఆ వస్తువుని తెచ్చుకుని నీ కోరికను తీర్చుకుంటున్నావో ఆ వస్తువు సర్వ అర్థ సర్వత సంపులతోదకే తావానేవ సంపద్యతే. సర్వత అన్ని పక్కల సంపులత, శుభ్రంగా పొంగిపోయినటువంటి నీళ్లు ఉన్నటువంటి జలస్థానం మీ ఇంటి దగ్గరలో ఉంది. జలస్థానం దగ్గరలో ఉంది. సర్వత సంపుల అన్ని పక్కలు కూడా అది గట్లు పెంచుకోవడానికి సిద్ధంగా ఉందా అన్నంతలా నీళ్లు ఉన్నాయి దాంట్లో. ఆ చిన్న దాంట్లో ఉన్న అన్ని కూడా ఇందులో సిద్ధిస్తాయి ఆ పెద్ద నీళ్ళలోనూ. తావానేవ సంపద్యతే తత్ర అంతర్భవతి అంటే ఆ చిన్న షాపు కాస్త పెద్ద షాపులో చిన్న భాగం అంతర్భాగం అయిపోయినట్టే. చిన్న నూతులు, చిన్న చిన్న చెరువు లాంటి ఆ పెద్ద గోదావరి నదో లేదా మహానది లాంటి దాంట్లో, గంగా నది లాంటి దాంట్లో అంతర్భాగాలు అయిపోతాయి. ఏవం తావాన్ తావీత్ పరిమాణ ఏవ సంపద్యతే. అక్కడ ఏవం తావాన్ తావీత్ పరిమాణ, అంత పెద్ద పరిమాణంతో అది నీకు లభిస్తున్నాయా. అదేంటంటే ఇప్పుడు అక్కడ ఫుల్ స్టాప్ పెట్టి కామా పెట్టింది. సర్వేషు వేదేషు వేదోక్తేషు కర్మసు యహ అర్థ యత్ కర్మఫలం సహా అర్థం బ్రాహ్మణస్య సన్యాసినః పరమార్థతత్వం విజానతః య అర్థః విజ్ఞానఫలం సర్వతః సంప్లుతోదక స్థానీయం తస్మిన్ తావానేవ సంపద్యతే. చాలా కఠినం ఈ శ్లోకం, జాగ్రత్తగా ఫాలో అండి. ఇందుకోసం ఇన్ని ఉదాహరణలు చెప్తున్నాను. ఇక్కడ సమస్తమైనటువంటి వేదాల్లో సర్వేషు వేదేషు, అన్ని వేదాల్లోనూ కూడా ఎక్కువ మంది కామన్ పీపులే కనుక వీళ్ళ కోరికలు కూడా తీర్చే మార్గాలు, ఈ మంత్రం పారాయణ చేసుకోయా, ఆ మంత్రం పారాయణ చేసుకోయా అని చెప్తూ ఉంటుంది పాపం. గ్రంథాలు ఉన్నాయి, కొంతవరకు లభిస్తున్నాయి ఈవేళ. అటువంటి వాటిలో వేదాల్లో ఏ ఏ కర్మలు చేయమన్నాడు ఇందాక మనం చెప్పుకున్నాడు. ఈ మంత్రంతో హోమం చేసుకోయా,
లేదా ఆ మంత్రంతో జపం చేయవయ్యా, ఈ మంత్రంతో ఇంకో చోట దేవుడికి వెళ్ళి గుళ్ళో కూర్చొని కాస్త ధ్యానం చేయవయ్యా. ఇలా చెప్పినటువంటి ఏవేవైతే వేదాల్లో ఏ ఏ కర్మలు చెప్పబడి ఉన్నాయో ఆ కర్మల ద్వారా ఏ ఫలితం అయితే పొందాలని కోరుకుంటున్నావో అది కర్మఫలం. నువ్వు జాగ్రత్తగా చేస్తే చివరికి ఆ పని చేస్తే ఆ కర్మకి ఫలాన్ని పొందుతావు నువ్వు. సహా అర్థం సహా అర్థ, ఆ అర్థము, ఆ విషయము సన్యాసి అయినటువంటి పరమాత్మను చూసినటువంటి అతను సంకల్పం చేస్తే చాలండి. ఆ యజ్ఞం చేస్తే వచ్చే అంత శ్రమపడి చేసేటటువంటిది ఏ పని ఫలం అయితే ఉందో ఆ పని ఇతని క్షణకాలంలో ఇతను సిద్ధమైపోయింది అంతే. శ్రమపడక్కర ఏం చేత ఇతను పొందినటువంటి ఇతని దగ్గర ఉన్నటువంటి విద్వత్తు, సన్యాసి అంటే మనకి లెవెల్ 3లోకి వెళ్ళిపోయిన వాడు, అతని దగ్గర ఉన్నటువంటి ఆ జ్ఞానం క్షణకాలంలో ఫలాన్ని తీసుకొస్తుంది. నువ్వు చిన్న పని దానికోసం ఎంత శ్రమ పడుతున్నావో లెవెల్ 1లో ఉండి లెవెల్ 3 కనుక చేరితే నీకు అంత శ్రమ లేకుండా అంత పని ఇందుకు ఈజీగా అయిపోతుందయ్యా. అది చెప్తున్నారండి. బ్రాహ్మణస్య అంటే బ్రాహ్మణుడు అంటే ఇక్కడ మామూలుగా క్యాస్ట్ వైజ్ అని కాదండి. పరబ్రహ్మమునందే నిత్యము మనస్సు లగ్నం చేసి ఉండేవాడు, అది బ్రాహ్మణుడు అనే మాటకి. అటువంటి ఎవరయ్యా సన్యాసిన సమస్తం వదులుకుని పరబ్రహ్మని పట్టుకోవాలి. అందులో ఒక కాలు ఇందులో కాలు వేస్తాను కాదు. అలాంటి వాళ్ళకి పరమ అంటే ఎవరయ్యా వాళ్ళు? సన్యాసం అంటే సన్యాసం కాషాయ కూడా కట్టేసింది కాదయ్యా. పరమార్థతత్వం విజానత, పరమాత్మ యొక్క తత్వాన్ని తెలిసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యహ అర్థ విజ్ఞాన ఫలం, వాడు చదువుకో పరమాత్మే వాడు తెలిసిన తర్వాత పరమాత్మ రామకృష్ణ పరమహంస ఉన్నారండి. ఆయనకి ఇది కావాలంటే క్షణకాలంలో అమ్మవారు ఇవ్వరండి. కలిగేది ఇవ్వరు ఆవిడ. రమణ మహర్షి ఉన్నారు, ఆయనకి ఇవ్వరా? వాడు సాక్షాత్తు పరమేశ్వరుతో మాట్లాడు. రామకృష్ణ పరమహంస అమ్మవారితో ఎవరు మాట్లాడినాయా అంటారు రోజును. వివేకానంద అడిగితే ఏమన్నా మీకు దేవుడు కల్పించాడని, కనిపించాడని నేను రోజు మాట్లాడతానన్నాడు ఆయన. నీతో ఎలా మాట్లాడుతున్నాను, నేను అమ్మవారితో అలా మాట్లాడుతున్నా అని చెప్పాడు ఆయన, స్పష్టంగా చెప్పాడు. అవునా కదండి? మనం అందరూ చదివి చిన్నప్పటి నుంచి చదువుతున్న పుస్తకాలు. ఆ యాక్సెస్ వచ్చిన వాడికి ఇవాళ ఓ కిలో వంకాయ కావాలని అమ్మవారిని అడిగాడు అనుకుందామండి కాసేపు. అవి క్షణకాలం రావా? మరి బజార్కి వెళ్ళాలా, సంచీచి వెళ్ళాలా, డబ్బులు ఇవ్వాలి, ఏం అక్కర్లేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి వరస్ట్ ఎగ్జాంపుల్ ఇది. పరమాత్మతోటే వాడు మాట్లాడే స్థాయికి వచ్చిన వాడికి చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడం కష్టమా? అదండి ఇక్కడ చెప్పబోతుంది. పరమార్థతత్వం విజానత అంటే పరమాత్మ యొక్క తత్వాన్ని తెలిసినటువంటి వాడికి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళది ఏముంది? విజ్ఞాన ఫలం ఉంది వాళ్ళ దగ్గర. ఆ విజ్ఞాన ఫలం అంటే సమస్తాన్ని ఇవ్వగలదు. సంప్లుతోదక స్థనీయం, ఉబికి ఉబికి వస్తున్నటువంటి నీళ్లు ఉండేటటువంటి జలస్థానం. అంటే పెద్ద గోదావరి అనుకుందాం అండి. గోడ పక్కనే ఉందనుకుందాం, 100 గజాల దూరంలో గోదావరి ఉంది. అది ఉంటే వాడికి నీళ్ళ కరువా? లేదు. నూతులు ఎండిపోవచ్చు, చెరువులు ఎండిపోవచ్చు, గోదావరి ఎండిపోయేది కాదు. చేత దాన్ని ఇక్కడ చెప్పింది ఏంటంటే, ఇక్కడ ఉదాహరణ ఉపమానాలు ఎలా పెట్టాడంటే, ఈ చిన్న చిన్న నూతులు చెరువులు ఏమో మన లెవెల్ 1తో పోల్స్తాడండి. ఏమండి? తర్వాత గోదావరి, మహానది, గంగానది ఇలాంటి వాటినేమో సర్వత సంప్లుతోదక స్థానం, సమృద్ధిగా ఉండేటటువంటి జలస్థానం ఏదైతే ఉందో వాటితో పోలుస్తున్నాడండి. తస్మిన్ తావానే, నీ కోరికలన్నీ కూడా ఇక్కడ ఏవైతే దొరికితే అవన్నీ అక్కడ అవుతాయ్యా, నీ పనులు అవుతాయ్యా, అక్కడికి వెళ్ళవయ్యా నువ్వు. తత్రైవ అంతర్భవతి, అక్కడ ఉన్నటువంటి చిన్న అంతర్భాగం అయ్యా ఇది. సర్వం తత్ అభిసమేతి యత్కించ ప్రజా సాధు కుర్వంతి యస్తద్వేద యత్ సవేద, చాందోగ్యోపనిషత్తుల వాక్యాన్ని కూడా ఇక్కడ పట్టుకొచ్చి చెప్తున్నారండి. సర్వం తత్ అభిసమేతి, సమస్తము అతను పొందుతాడు. యత్కించ ప్రజా సాధు కుర్వంతి, ఎవరైతే సాధు అంటే మంచి పనులు ఎవరైతే చేస్తూ ఉంటారో, యస్ తద్వేద, దాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో, దేన్ని తెలుసుకుంటాడు? పరమాత్మను ఎవడైతే తెలుసుకుంటాడో, యత్ సవేద, అతను సరిగ్గా వాడయ్యా తెలుసుకున్నాడు అంటేను వాడు అన్నీ పొందుతాడు. అలాంటి వాడు సర్వం తత్ అభిసమేతి, అన్నీ పొందుతాడు వాడు, పొందలేనిది లేదు. ఆ మధ్య మీకు చిన్న ఘట్టంలో కర్దమ ప్రజాపతి గురించి చెప్పుకున్నామండి మనం. మనకి రుద్రభాష్యం పాఠం చెప్పుకుంటూ కర్దమ ప్రజాపతి ఆయన భార్య, ఆవిడ ఏమండి ఎప్పుడు మనం ఇలాగ తడిబట్టలు మడిబట్టలు కట్టుకుంటూ కూర్చోవడమైనా మనకైనా కాస్త లైఫ్ ఎంజాయ్ చేయడానికి ఏమైనా ఉందా అని అడిగింది పాపం. చాలా కాలం చేసి నిజంగా ఋషులకు చేసిన రాజు పొద్దున ఆవిడ ఏకాశి ఉపవాసం అయితే ఇంకో మన ద్వాదశి పాలన ఇలా చేసుకుంటూ కూర్చొని జీవితం అయిపోతుంది. ఆవిడకి కొంచెం ఒక్క క్షణమైనా కాసేపు ఎంజాయ్ చేద్దాం అనిపించింది పాపం. అలాగా దానికి ఎంతసేపు అన్నాడు, అంతేనండి. ఈ కథ మనం చెప్పుకున్నాం, జ్ఞాపకం భాగవతంలో కథ కూడా వినిపించాను. అంతేనండి. అటు చూడన్నాడు. అటు చూసే ఆవిడ కొన్ని వేల మంది దేవతా స్త్రీలందరూ కూడా రకరకాల
రకరకాల పదార్థాలన్నీ తీసుకుంటూ వీళ్ళు ఆశ్రమం దగ్గరికి వచ్చేసారండి. వచ్చేసి కొంతమంది అంటే అప్సరసలు అందరూ వచ్చేసి అమ్మ రామ ఇలా ఉన్నావు ఏటమ్మా నువ్వు అని చెప్పి బ్రహ్మాండమైన ఇంకో గదిలో తీసుకెళ్ళిపోయినట్టు తీసుకుపోయారండి. స్నానాలు చేయించారు, పట్టుబట్టలు కట్టారు, ఆభరణాలు పెట్టారు, అద్దంలో చూసుకోమని ఆవిడ పొంగిపోతుంది. ఏంటి ఇలా ఉంది నేనేనా అనుకుంటుంది ఆవిడ. అలాగే సర్వాలంకార భూషిత అయిపోయి బయటకు వచ్చిందండి. ఆయన ఎలా ఉన్నాడు, ఆయన పట్టుబట్టలు కట్టాలి మా దేదీప్యమానంగా ఆయన వెలిగిపోతున్నాడు. ఆయన నవయువకుడులాగా వార్ధక్యంలో ఉన్నవాడు. అయిపోయిన తర్వాత ఇంతట్లో ఆయన ఇక్కడే కూర్చుందామా అస్మాడు ఇక్కడే కూర్చోడానికి సరదా చూసొద్దనరా అని చెప్పి ఓ కొత్త విమానం వస్తే అది ఆయన ఆయన యొక్క శక్తితో తయారు చేసిందండి. ఆ విమానంలో కూర్చుని మొత్తం భూమండలం అంతా తిరిగి వచ్చేటండి వీళ్ళు. భూమండలం అంతా సప్తద్వీపాలు తిరిగారు ఆకాశంలో. ఎంత వర్ణించాడో భాగవతంలో. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది? ఆయన లెవెల్ 3కి వెళ్ళిపోయినటువంటి మహానుభావుడు ఆయన. ఆయన తపశ్శక్తి. ఆయనకి ఏది కావాలి నిజంగా ఇవన్నీ కూడా మాయ, ఇదంతా కూడా ఆయన చేసింది. ఆయన సంకల్పించారంతే, ఆవిడ కోరుకుంటుంది అన్నాడంతే, అనుకున్నాడంతే, సమస్తం వచ్చి ఏది రాలేదండి. ఎవరు కూడా దేవతలు కూడా పొందలేనటువంటి సౌఖ్యాలు ఆయన చూపించాడు ఆవిడికి. అక్కడంతలా వర్ణిస్తారండి, భాగవతంలో వర్ణిస్తారండి. సర్వం తత్ అభిసమేతి, అదే పరిగెట్టుకుంటూ వస్తుంది. ఏది కావాలో అది నీ మనసులోకి వచ్చి ఆ వస్తువు ఎదుర్కొన్న సిద్ధం ప్రత్యక్షం అవుతుంది నీకు ఆ స్థాయికి వెళ్ళాక. సర్వం కర్మ అఖిలం, సమస్తమైనటువంటి వేదోక్త కర్మలు చేస్తే ఎంత ఫలం వస్తుందో అంత ఫలాన్ని ఈ లెవెల్ 3కి వచ్చినటువంటి వాడు పొందగలుగుతాడయ్యా. అంటే పరమాత్మ యందు లగ్నం అయినటువంటి మనసు కలిగిన వాడైతే అది ఆ స్థితిని పొందిన వాడు అనుభూతిపూర్వకంగా పొందాలి, థియరిటికల్గా కాదు. వాడు పొందుతాడు. ఇది చ వక్ష్యతి తస్మాత్ ప్రాక్ జ్ఞాన నిష్ఠ అధికార ప్రాప్తే కర్మణి అధికృతేన కోపతడాగాద్యర్థస్థానీయమపి కర్మ కర్తవ్యం. అంచేత నువ్వు చేసేటటువంటి ఈ కర్మలన్నీ కూడా ఎటువంటి అంటే అబ్బాయి అర్జున, చిన్న చిన్న నూతులు బావులు లాంటివి అయ్యాయి ఇవి. పొందవలసింది అది, నువ్వు ఉన్నటువంటిది. అయితే మానేద్దామా? ఏమన్నా అదేం చెప్తున్నా లేదు. అది పొందేదాకా ఇది చేస్తుండు. నువ్వు అది పొందాలి, అది పొందే ఇది వదిలిపెట్టేయకు అని చెప్పి ఇక్కడ చూడండి. జ్ఞాన నిష్ఠ అధికార ప్రాప్తే. జ్ఞానం అంటే పరమాత్మ జ్ఞానం. నిష్ఠ దాని ఎందే లగ్నమైనటువంటి మనసులో సమాధి స్థితిలో ఉండిపోవడం. అధికార ప్రాప్తే ఆ స్థాయికి ఎదిగేదాకా. అధికారం అంటే ఏంటంటే యోగ్యత. అది పొందేటటువంటి ఆ యోగ్యత ప్రాప్తే ప్రాక్, ఆ పొందే ముందు ఇంకా పొందలేదు, ప్రయత్నం చేస్తున్నాడు. అంతవరకు ఏం చేయాలి? కర్మని వీడికి ఎప్పుడు చెప్పే లెవెల్ 2లో పనిచేస్తూ ఉండు. లెవెల్ 3 కావాలి కరెక్టే, లెవెల్ 1లో వదిలేసేయి తప్పదు. లెవెల్ 2లో ఏం చేయాలంటే కర్మని అధికృతేనా, కర్మాధికారం నీకు ఇంకా ఉంది. అంతేనా? అక్కడ ఎలాంటిది అది? అది కోప తడాగా, అది అర్థస్థానీయం. చిన్న చిన్న నూతులు, చిన్న చిన్న బావులు, చిన్న చిన్న చెరువులు లాంటిదయ్యా. అయినా సరే ఆ కర్మను చేస్తూ ఉండు. ఇంకేదంటే ఇంకా ఆ యోగ్యత రాలేదు కనుక. అంచేది మరి లెవెల్ 1 మాత్రం వదిలిపడేసే, అందులో కూర్చోకు అని చెప్పి ఇక్కడ మొత్తం మనకి అంటే ఇలా లెవెల్ అని ఈ పదం వాడితే తప్ప స్పష్టత రాదని చెప్తున్నానండి. అక్కడ పదాలు కూడా అందుకోసం అంటే మనం ఏ స్థాయిలో సామాన్యం ఉండిపోతాం, రకరకాల కోరికలతో నిండిపోతాం. లేదు ఇన్ని కోరికలు పెట్టుకోకు, మోక్షం కావాలని కోరుకుంటే దాని గురించి ఆలోచనే రాదు. ఎప్పుడైనా జన్మాంతంలోనో కర్మాంతంలోనో సంస్కారాల వల్ల వస్తే రావచ్చు, వస్తే అప్పుడు వచ్చేది అది. అది అప్పుడు ఇంకో కొంచెం స్థానం ఇంకా వాటి మీద మెల్లగా మనసు తగ్గించుకుని ఆసక్తి తగ్గించి రెండో స్థానంలోకి పెడతాం. కొంత అది సాధన చేస్తుంటే ఒకటే కాదు, నాకు మోక్షం కావాలి ఈ కర్మలు చేస్తూ అప్పుడు మాత్రం కర్మ వదిలేయకు అని చెప్తున్నాడండి. అర్జునుడికి చివరికి మొత్తం ఈ ఈ మాట కనుక మనం పట్టుకుంటేనండి 18 అధ్యాయాలు కూడా ఈ మాట మీదే నడిచిందండి. అర్జున, నువ్వు మొట్టమొదటి స్థానాన్ని వదిలిపెట్టేసేయి, వెరి వెరి కోరికని కోరుకోకు. ఎంచేత వెరి వెరి కోరికల మాట ఎందుకు అతను ముందర చెప్పింది ఏమిటి? మొదటి అధ్యాయం అంతా కూడా నేను యుద్ధం చేస్తే నా వాళ్ళు పోతారు, నా వల్ల పోతారు, ఇలాంటి కథలు చెప్పాడు. ఇవన్నీ వదిలిపెట్టు, నువ్వు మోక్షం కావాలని కోరుకో. అది పొందడానికి నీకు ఇంకా యోగ్యత రాలేదు అంటే లెవెల్ 2లోకి వస్తావు. లెవెల్ 2లో ఏం చేయాలంటే పని చేయాలి. ఎలా చేయాలంటే లెవెల్ 1లో ఎలా పని చేయాలో అలా చేయి. అయితే నిర్ణయాత్మక చేయి. కర్మని అధికృతేనా, ఇక్కడ కూడా ఏ మాట చెప్పారు? అయితే ఫలం అంతా కూడా ఈశ్వరారాధన చేయవయ్యా. ఈశ్వరారాధనతో అది ధ్యేయంగా పెట్టుకుని కర్మ చేస్తున్నంత కాలం అది లెవెల్ 2 అవుతుందండి. అది ఇక్కడ చెప్పినటువంటి మనకి విషయం సమ్మరి. నాకు అలా అర్థమైంది. ఇప్పుడు దీని తర్వాత ఈ శ్లోకానికి ఎంత వ్యాఖ్యానం రాశారు అనండి.
శంకర్. ఇప్పుడు చూడండి, ఇక్కడ వస్తుంది తవచ, అటువంటి నీకు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. ఇది జగత్ప్రసిద్ధి పొందినటువంటి శ్లోకం అండి. ఇది అందరికీ నోటికి వచ్చిందేనండి. ఇప్పుడు అర్జునుడికి చెప్తున్నాడు, అర్జున నీ స్థానం ఏమిటో తెలుసునా అని చెప్తూ, నువ్వు లెవెల్ 1 కాదు, లెవెల్ 3 ఇంకా పొందలేదు, నువ్వు లెవెల్ 2లో ఉండు. అదండి చెప్పదలుచున్నది. కర్మణ్యేవాధికారస్తే, కర్మ ఏంది చేయడానికే నీకు అధికారం ఉంది. అయితే కర్మ చేయడానికి లెవెల్ 1 వాడికి లెవెల్ 2 వాడికి ఇద్దరికీ అధికారం ఉంది. మా ఫలేషు కదాచన, లెవెల్ వాడు ఎప్పుడు ఫలం మీదే దృష్టి పెట్టుకుంటాడు, నీకు ఫలం మీద అధికారం లేదు ఇక్కడ. ఇంచేత ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తావు కనుక, చెయ్యాలి కనుక. మా కర్మ ఫల హేతుర్భూ, కర్మ ఫలానికి హేతువు నువ్వు కావద్దు. నేను చేశానండి, నా వల్ల అయింది, అదంతా లెవెల్ 1 వాక్యాలు అవి. నువ్వు అలాంటి మాటలు మాట్లాడి ఇక్కడ, అది ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో అయిందని అంటూ ఉండు. కర్మఫలమే, కానీ అది ఈశ్వరునికి అంటగడుతూ ఉండు ఆ మాట ప్రతిదీ. నువ్వు అంటించుకోకు. మా కర్మ హేతు మాతే సంగోస్తకర్మని, చెయ్యకూడని పని చెయ్యకయ్యా. చేసామంటే లెవెల్ 1లోనే ఇంకా అధపాతాళానికి వెళ్ళిపోతావు. చెయ్యకూడని పని చేస్తే లెవెల్ 1లో అధపాతాళానికి వెళ్ళిపోతావు. అది అంచేత అలాంటి పనులు వదిలేసి కనీసం లెవెల్ 2 జాగ్రత్తగా ఉంచుకో అని చెప్పి ఇక్కడ బ్రాడ్గా చెప్తుంది. దీని భాష్యం చూద్దామండి. ఇక్కడ ఇచ్చాడండి, కర్మణ్యేవ అధికార న జ్ఞాన నిష్ఠాయాం. అర్జున, నీకు కర్మ చేయుట ఇక్కడ ఏవ అనే పదం, ఏవం కాదండి, గుర్తెట్టుకోండి. ఏవ, ఏవ అంటే ఓన్లీ, నీకు కర్మ చేయుట యందు మాత్రమే. ఏవకి ఏవంకి చాలా తేడా ఉంది, అర్థం స్పష్టంగా రాసుకోండి. ఏవ అంటే కర్మణ్యేవ, కర్మ చేయుట యందు మాత్రమే నీకు అధికారం ఉన్నది. అంటే యువర్ రైట్ ఓన్లీ ఇన్ పెర్ఫార్మింగ్ ది కర్మ. నువ్వే ఆ పని మీద వెళ్ళు అన్నావు అనుకోండి, ఎవరన్నా కురానికి ఆగేసి 5-6 ఉన్నారు, అరే రాము నువ్వు ఒక్కడే వెళ్ళరా అన్నావు అంటే మిగతా వారు ఎవరు వెళ్ళొద్దు. ఇక్కడ ఏవకారం అంటే ఖచ్చితంగా ఐసోలేట్ చేసి సెపరేట్ చేయడం అండి. అంటే ఇతర అర్జునుడికి చాలా అధికారాలు ఉండొచ్చు, కానీ నీకు కర్మణ్యేవ అధికార, నీకు కర్మ చేయుట ఎందు మాత్రమే అధికారం ఉన్నది. మిగతా వాటిలో నీకు అధికారం లేదు, యోగ్యత లేదు. ముఖ్యంగా నా జ్ఞాన నిష్ఠాయాం, ఆ థర్డ్ లెవెల్ దాంట్లో ఇంకా నీకు లేదు. జ్ఞాననిష్ట అనేది థర్డ్ లెవెల్. తే ఎవరికయ్యా ఇది? తే నీకు. ఎవరికో చెప్తాను అనుకో అర్జున, నేను నీకోసం చెప్తాను. తత్రచ కర్మ కుర్వత, అక్కడ ఆ కర్మ చేస్తూ కూడా మా ఫలేషు అధికార అస్తు, నీకు ఆ కర్మ యొక్క ఫలము యందు నీకు అధికారము లేకుండా ఉండుగాక. ఇంచేత ఈ కర్మ అంతా చేసేసి ఇదంతా ఎవరికన్నాడండి? పరమేశ్వర అర్పణం వస్తూ అన్నాడు. పరమేశ్వరుడు ఇచ్చేసాక మళ్ళీ నువ్వెక్కడ మళ్ళీ నాకు ఈ ఫలం ఇంకా ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎదురు చూస్తావు ఏంటి అసలు? ఆయన ఎప్పుడు ఇస్తే అప్పుడు వస్తుంది. ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, ఆయన ఆయన అనుకున్నాడు అనుకోండి ఇవ్వక్కర్లేదని, ఆయన ఇష్టం అది. లేకపోతే నువ్వు అన్న మాటకి అర్థం లేకుండా పోతుంది. పరమేశ్వర అర్పణం వస్తుందండి, పరమేశ్వరు అర్పించి ఏమిటి అర్పించావు? మనస్ఫూర్తిగా అర్పించావా లేదా? నోటి మాటగా అనేసి లోపల ఇంకా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నావా? లేదండి, నోటి మాటగా కాదు, మనస్ఫూర్తిగా పరమేశ్వర అర్పణం వస్తూ అనాలి మనం. అంచేత కర్మ కుర్వత మా ఫలేషు అధికార, ఓ పని చేయడం వరకే నీ బాధ్యత. పని చేసిన తర్వాత ఎప్పుడు ఆయన దానికి ఫలం ఇస్తాడో అది ఆయన సత్యనారాయణ చేస్తున్నామండి. ఏదో ఓ సత్కార్యం కోసం అని ప్రారంభించాం, సత్యనారాయణ చేసేసాం, అయిపోయింది. ఆ సంకల్పం చెప్తాం, ఆ కర్మ సిద్ధార్థం అని, ఆ పని నెరవేరడం కోసం అని సత్యనారాయణ చేస్తాం. సత్యనారాయణ ఎంతసేపు పడుతుందండి? 2 గంటలో 2:30 గంటలో పెట్టి మొత్తం 5 అధ్యాయాలు కథ చెప్పి 2:30 గంటలో అయిపోయిందండి. ఆ అయిపోయిన వెంటనే ఫలం వచ్చేస్తున్నాడు. ఆ అమ్మాయి పెళ్లి కోసం మొదలు ఒక ఆయన సత్యనారాయణ చేస్తున్నాడండి, సంబంధాలు కుదరట్లేదని. సత్యనారాయణ అయిన వెంటనే ఆ సంబంధం కుదిరిపోతుందా? ఫలం ఎప్పుడు వస్తుంది? ఆయన ఇష్టం. ఆయన యోగ్యుడైనటువంటి, ఎప్పుడు చెప్పాలంటే ఆ క్షణంలో ఇవ్వచ్చు, తర్వాత ఇంకో 10 ఏళ్ళ తర్వాత ఇవ్వచ్చు. మన ఇష్టం కాదు ఇది. ఆ స్థాయిలో నువ్వు ఆలోచన పెట్టుకో అబ్బాయి. కర్మ అంటే కర్మ ఫల తృష్ణ మాభూత్ కదాచన. ఎప్పుడు కూడా ఆ కర్మఫలం ఎప్పుడు ఆ తృష్ణ వద్దయ్యా. తృష్ణ అంటే మామూలుగా దాహం అని అర్థం అండి.
నాలుక పిడతగట్టుకుపోయిందంటేనే అప్పుడు వేసే దాహాన్ని తృష్ణ అని పేరు. అంటే ఎప్పుడు మంచినీళ్ళు తాగుతాం, ఎప్పుడు నాలుగేసి తడుపుకుందాం అనుకుంటే అలా అలా కర్మఫలం ఎప్పుడు పొందుతాం, ఎప్పుడు అంత అలా ఉండకయ్యా నువ్వు. కస్యాంచిదప్యవస్థాయాం ఇత్యర్థ. కదాచన అంటే ఏమిటయ్యా అంటే ఏ అవస్థలోనూ కూడా, ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి భాష్యం. ఏమిటి ఆ పరిస్థితి, ఏమిటి అవస్థ, ఏమిటి అంటే జాగ్రత్త అవస్థ కానీ, స్వప్నావస్థ కానీ, సుషుప్తి అవస్థ కానీ, మనకి బాగా ఒకే ఆ విషయం ఆలోచిస్తే అదే నిద్రలో కల్లో కూడా వస్తుంటుందండి. అందరికీ అనుభవమే. ఒకే విషయం మీద సీరియస్గా ఆలోచిస్తుంటే ఆ విషయాలు కల్లో కూడా వస్తుంటాయి. అంటే మన ఆలోచన పరంపర అంత లోతుగా వెళ్ళింది. మళ్ళీ మెరుగు వస్తూనే పొద్దున్నే మొహంగా కడుక్కోలేదు కాను, లేస్తూనే మళ్ళీ అదే జ్ఞాపకంతో వస్తాం మనం, మెరుగుగా ఉంటే ఒక్కోసారి సీరియస్గా ఉంటే. అంచేత అక్కడ ఏం చెప్తుందంటే అటువంటి ఈ భావన, నాకు కర్మఫలము కావాలనే భావన జాగ్రత్త అవస్థలో ఎలాగా వద్దు, స్వప్నంలో కూడా తీసుకెళ్ళిపోకు, సుషుప్తిలోంచి కూడా మళ్ళీ బయటపడిపో, అక్కడ కూడా ఇదే పెట్టుకోకు. కస్యాంచిదప్యవస్థాయాం ఇత్యర్థ అని అర్థం అండి. యదా కర్మఫలే తృష్ణ తే స్యాత్. నీకు కర్మఫలమునందు కనుక ఆ దాహం ఉంటే, ఆ మక్కువ ఎక్కువ ఉంటే, మక్కువ అందామండి, తృష్ణ అనే మాటకి మక్కువ అంటే ఎక్కువగా, ఎక్కువగా కోరుకోవడం మక్కువ అందాం. తదా కర్మ ఏమవుతుందంటే, అలాగా నాకు కర్మఫలం రావాలి, వాడిని పట్టుకుందామా, ఈవేళ నాకు ఉద్యోగం రావాలి ఇక్కడ, అప్లికేషన్ పెట్టాడు, అప్లికేషన్ పెట్టాడు, రిటర్న్ ఎగ్జామ్ అయిపోయింది, వైవా అవుతోంది, రిజల్ట్స్ ఇంకో 2-3 రోజులు వస్తాయి. ఏమో మనకు కాకుండా ఇంకోటి ఏమైనా ఎవరిని పట్టుకుంటే పని అవుతుంది, వాడి దగ్గరికి వెళ్దామా, వాడి దగ్గర రికమెండేషన్ చేయిద్దామా, లేకపోతే మామూలు ఎక్కడ అర్థం ఇద్దామా, తక్కువ వాడైతే, ఇలాగ ఈ రకరకాల ఆలోచనలతో అవి కూడా చేస్తావు నువ్వు. అంచేది ఇక్కడ యదా కర్మఫలే తృష్ణ తే స్యాత్. నీకు ఎప్పుడైతే కర్మ యొక్క ఫలమును పొంది తీరాలి అనే భావన నీకు ఎప్పుడైతే ఉందో, తదా కర్మ ఫల ప్రాప్తే హేతు స్యాహ. ఆ కర్మ ఫలాన్ని పొందడానికి నువ్వు కారణం కూడా అవుతావు. అంటే ఎవరినో రికమెండేషన్ అంటే ఆ రికమెండేషన్ పట్టుకోవడం, వాడు ఎవరి దగ్గర నువ్వే వెళ్ళావు కదా, ఆ కర్మ ఫలానికి నువ్వే కారణం అయ్యావు. అంచేత అది కూడా వద్దయ్యా. ఏవం మా కర్మ ఫలహేతు భూ. నువ్వు ఆ రకంగా ఆ చేసిన కర్మకి ఫలానికి హేతువు కావద్దయ్యా నువ్వు. అంటే నీ వల్ల అయ్యింది అనే మాట అలాంటి జరగకూడదయ్యా. యదాహి కర్మ ఫల తృష్ణ ప్రయుక్త కర్మని ప్రవర్తతే తదా కర్మఫలస్యైవ జన్మనో హేతు. ఎందుకయ్యా హేతు వద్దంటున్నాడయ్యా. నువ్వు ఎప్పుడైతే యదాహి ఎప్పుడైతే, ఇక్కడ కర్మ ఫల పడింది, కర్మ ఫలాన్ని ఉండాలి, కర్మఫల తృష్ణ ప్రయుక్త, ఆ కర్మఫలం పొంది తీరాలి అనే మక్కువతోటి, విపరీతమైన మక్కువతోటి ఉంటాడో, అప్పుడు దానికి సంబంధించి అన్ని పనులు చేస్తాడు. ఇందాక చెప్పినట్టుగా రికమెండేషను, కర్మని ప్రవర్తతే, ఓ పని చేశాడు, అది పుణ్యకర్మ కావచ్చు, పాపకర్మ కావచ్చు, సాధారణ కర్మ కావచ్చు. ఆ చేసిన పని మధ్య దాని పాప ఫలాలు అనుభవించాలా వద్దా? పాపం చేసుంటే లంచం ఇవ్వడం తప్పే, రికమెండేషన్ చేయించుకోవడం తప్పే. ఆ చేసిన పాపానికి వాడి ఇంకో కర్మ అని చెప్తాదా. ఎప్పుడైతే ఇలాంటి ఒక పనిలో కోరిక, ఆ కోరిక నెరవేరి తీరాలి, దానికోసం రకరకాల ప్రయత్నాలు, ఆ ప్రయత్నాల్లో పుణ్యపాపాలు చేస్తే ఆ కర్మ ఫలస్యైవ జన్మనో హేతు భవేత్. అదే ఆ కర్మ ఎవరినైతే పట్టుకుంటే ఈ పని అవుతుందో అనుకుంటూ వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం అనే కర్మ ఉందో, ఆ కర్మ ఏం చేస్తున్నది, ఇంకో జన్మకి, ఇంకో మళ్ళీ పునర్జన్మకి కారణం అవుతోందయ్యా. జన్మ ఫలస్యైవ జన్మన హేతు భవేత్. మళ్ళీ పుట్టడానికి అది కారణం అవుతుంది. అలా నువ్వు ప్రారంభించింది దేనికోసం అయ్యా? మరుజన్మ లేకుండా ఉండాలి, పునర్జన్మ లేకుండా పోవాలి, ఈ జన్మే ఆఖరి జన్మ అయిపోవాలని కోరిక ప్రారంభించి దాన్ని మళ్ళీ పాత పద్ధతిలో వెళ్ళిపోతానంటే ఏమిటి? ఏది కర్మఫలం నేష్యతే కిం కర్మణ దుఃఖరూపేణ ఇది. అంటే ఇది కర్మఫలం నేష్యతే కిం కర్మణ దుఃఖరూపేణ ఇది మా తే తవ. అంచేత ఇవి చేసేప్పుడు కొన్ని చెడ్డ పనులు కూడా చేయడం జరుగుతోంది. నాకు అక్కర్లేదు, నేను కోరుకోలేదు ఆ కర్మఫలాన్ని. అలాంటి చెడ్డ పనులుట, చేసిన చెడ్డ పనులకి వచ్చే కర్మఫలాన్ని నేను కోరుకోవట్లేదు అంటాం అనుకో, కాదు తప్పుతుంది, వదిలిపెట్టదు నిన్ను. కర్మ దుఃఖ రూపేణ, అది దుఃఖంలోకి మారుతుంది. అది పునర్జన్మే కాదు, ఇక్కడ ఉంది కాబట్టి అనేక కష్టాలు వచ్చి తీరుతాయి. కర్మఫలం సిద్ధిస్తుంది, ఎప్పుడప్పుడు వస్తుంది, అది వదిలిపెట్టదు అది. అందుచేత నువ్వు ఏం చేయాలంటే అలాంటి చెయ్యకూడని పనులు మాత్రం చేయకయ్యా. మా తే తవ సంగహ వస్తు. నువ్వు చేయడమే కాదు, ఎవరన్నా చేస్తుంటే వాళ్ళతో అసోసియేట్ కూడా అవ్వకు.
అకర్మణి అకరణే ప్రీతి, చెయ్యకూడని పని యందు ప్రీతిని కలిగి ఉండటను, లేదా ఆ చేసే పని యందు సంగ, అందులో పార్ట్గా ఉంటే సరే, అందులో పార్టిసిపేట్ చేయడం. టోటల్ ఓనర్ నువ్వు కాకపోవచ్చు, మొత్తం అంతా నువ్వు ఒక్కడివే చేయకపోవచ్చు, ఇద్దరు ముగ్గురు 10 మంది ఉండొచ్చు, అందులో నువ్వు కూడా ఆ పక్కన ఉన్నావు, ఉన్నా సరే అది కూడా వద్దయ్యా, సంఘం కూడా వద్దయ్యా. మా భూత్ అని చెప్తున్నాం. మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందామండి. కర్మణ్యేవ అధికార నా జ్ఞాన నిష్ఠాయాం తే తవ. నీకు అర్జున, నీకు జ్ఞాన నిష్ఠయందు అధికార నా, నీకు అధికారం లేదు, అంటే యోగ్యత ఇంకా రాలేదయ్యా నీకు. అంచేత తే అంటే ఎవరు, తవ నీకు, తత్రజ కర్మ కుర్వత. ఇంకోటి అంచేది, ఇంకా కర్మ చేయమన్నాం అనుకో, కర్మ చేయమంటే కర్మ ఫలాన్ని పొంది తీరాలి కదా. ఇప్పుడు ఈవేళ ఎలా ఉన్నాయంటేనండి ప్రాజెక్ట్స్, మన పిల్లలందరూ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. వీళ్ళకి పడుకోవడానికి టైం పద్ధతి లేదు, ఎన్ని గంటలు వేస్తారో తెలియదు. ఏమండి ఎన్ని గంటల ఇష్యూస్ అంటూ ఉంటారు వీళ్ళు, కాల్స్ అంటూ ఉంటారు. వీళ్ళకి వేళ ఏంటంటే అందరూ కూడా ప్రతి టాస్క్కి ఒక టైం లిమిట్ మొదలు వాళ్ళు ప్లాన్ చేసేస్తున్నారు. వీళ్ళ పిండి వేస్తున్నారు, రక్తాన్ని పిండుతున్నారు. నిజంగా చూడ, అందరికీ తెలిసిందే, అందరిలోనూ జరుగుతుంది ఇది. అక్కడ జరుగుతుందంటే అందరికి కూడా నీకు అధికారం లేదు. చివరికి ఇంత హార్డ్ వర్క్ చేస్తాడండి, వీడికి ఏమంటే అక్కడ వాడికి ఎక్స్ట్రా ఇచ్చేసారు వెంటనే. అది నీ డ్యూటీ కదా, నువ్వు చేయకేం చేస్తావు, నీ ఉద్యోగం కావాలంటే చేస్తావు. కానీ అక్కడ ఏం చేస్తున్నారంటే, నీకు మా ఫలేషు, ఆ ఫలితం ఏదైతే వచ్చిందో దాని ప్రాఫిట్స్ వస్తే ప్రాఫిట్స్లో షేర్ వీళ్ళకి ఇవ్వరండి. అదే కంపెనీలు వేళ, పెద్ద పెద్ద కంపెనీలు కూడా అదే పద్ధతి. ప్రాఫిట్స్ ఏమో మేనేజ్మెంట్ లెవెల్లో వాళ్ళు ఉంచుకుంటున్నారు, వర్క్ మాత్రం కింద వాళ్ళు చేయిస్తున్నారు. అంచేత అది అసలు కర్మ ఫల తృష్ణ. అయితే నువ్వు వాళ్ళు ఇస్తారో ఇవ్వరో, మనకి వాళ్ళు బోనస్ ఇస్తారో ఇవ్వరో, ఇలాంటి పెట్టు. కర్మ ఫల తృష్ణ మా భూత్. నీ డ్యూటీ, నీ జీతం ఇస్తున్నారు కదా, నువ్వు చేయగలిగింటే చేయలేదు, మానిపడే. కస్యాంచిదప్యవస్థాయాం, నువ్వు లోయర్ లెవెల్లో ఉన్నా సరే, ఆఫీసులో మధ్యలో ఉన్నా సరే, పైన ఉన్నా సరే, నీకు కర్మ ఫలం ఎందు నీకు అధికారం లేదు. ఇదే మేనేజ్మెంట్లో టాప్ 1 or 2 పీపుల్ దగ్గరే ఉంటుందంటే, ఎంత బోనస్ ఇవ్వాలి, అది ఎక్స్ట్రా ఇవ్వాలా ఇవ్వక్కర్లేదా, అవన్నీ కూడాను నీ చేతిలో లేదు, నువ్వేం చేస్తావు. యదా కర్మఫలే తృష్ణా తే స్యాత్, నీకు ఆ చేసిన వాటికి నా వల్ల అయింది కదా ఈ పని, ప్రాజెక్ట్ అంతా నేను ఎగ్జిక్యూట్ చేసింది, ఆపరేషన్ ఇన్స్టలేషన్ చేసింది నేను అని ఎప్పుడప్పుడు ఇది అంచేత నాకు వచ్చిన రిజల్ట్లో కంపెనీకి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వచ్చాయి, నాకు అందులో వాటా ఇవ్వవలసిందే అని కనుక కూర్చుంటే, దానికోసం నువ్వు ఫైట్ చేయాలి ఇంక వాళ్ళతోటి. తదా కర్మ ఫల ప్రాప్తే హేతు, దానికోసం అనేక రకాల ఎంతో టెన్షన్ పడిపోతావు. ఏవం మా కర్మ ఫలహేతు భూ, నువ్వు ఆ చేసిన పనిలో ఆ ఫలితంలో దానికి కారణం అవ్వకయ్యా. యదా హి కర్మ ఫల తృష్ణ ప్రయుక్త కర్మని ప్రవర్తితే, కర్మఫలాన్ని పొంది తీరాలి అని అనుకుంటూ కర్మ ఎందు కనుక ప్రవర్తిస్తే, ఆ కర్మఫలమే నీకు మళ్ళీ ఇంకో జన్మకి కారణం అవుతుందయ్యా. ఇది కర్మఫలం నేష్యతి, నువ్వు కర్మఫలాన్ని కోరుకోవట్లేదు. కిం కర్మణ దుఃఖ రూపేణ, అంచేత నాకు ఎందుకు ఇచ్చింది దుఃఖం, చివరికి దుఃఖం మిగిలేటట్టు నీ కర్మతో నాకు ఎందుకు ప్రమేయం అని అనుకుంటే, అది చాలా ఎలా ఉంటుందంటే, చివరికి నువ్వేం చేయాలంటే, చెయ్యకూడని పనులలోంచి నువ్వు ఏ రకంగానూ పార్టిసిపేట్ చెయ్యకు. సంఘ అస్తు అకరణే ప్రీతి మాభూత్, చెయ్యకూడని పనుల్లో మనసును ఇష్టంగా ఉంచుకోకు అని ఆ రకంగా హితబోధ అంతా చేశాడండి అర్జునుడికి. ఆ రకం ఇది శాశ్వతమైనటువంటి వరల్డ్ వైడ్ ఫేమస్గా ఉండేటువంటి శ్లోకం అండి. అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే, మనకి కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదే కదాచన అనేది ఇది పని చేయడం దాకా నీకు అధికారము అని ఆ మాటను చూసారా. ఇది ఏమైపోయిందంటే చివరికి దీన్ని మిస్ఇంటర్ప్రిట్ చేసేటటువంటి స్థాయిలో కూడా వెళ్ళిపోయిందండి. ఎవరికి కర్మం చేయమనన్నాడు, ఎవరిని వద్దన్నాడు అంటే, యోగ్యత లేనటువంటి వాడికి జ్ఞాననిష్టలో నువ్వు ప్రారంభించగయ్యా. నువ్వు లెవెల్ 3 వరకు ఇంకా ఎదగలేదు. లెవెల్ 3 వెళ్ళిపోతానంటే, లెవెల్ 1 నుంచి లెవెల్ 3 వెళ్ళిపోతానంటే ఇలాగా, లెవెల్ 2లో ఉండు కాసేపు, ప్రయత్నం చేయి, సాధన చేయి అని ఆ స్థాయి అది మొత్తం అంతా అర్థం చేసుకోకుండా కర్మణ్యేవ అధికారస్తే అంటే, నేను పని చేస్తానని నేను బయలుదేరి వెళ్ళిపోవడం, నీకు అర్హత లేకపోయినా సరే, దాంతో ఏమో ఫెయిల్ అవ్వడం. దానికోసం నిలబెట్టుకోవడం, అన్ని రకాల ఫేక్ ఇంటర్వ్యూలు అప్పీర్ అవ్వడం అని చూస్తున్నాం కదండి. అన్నీ కూడా ఇంకా ఈ శ్లోకంలో కవర్ అయిపోతాయండి. మన పిల్లల యొక్క బిహేవియర్స్ అన్నీ కూడా, అన్నీ ఇందులో పాపం ఎంత హార్డ్ వర్క్ చేస్తారో. కొంతమంది ఎలా పాపం అందులో ఆ టార్గెట్స్ మీట్ అవ్వలేక ఎలా ప్రాణాలు వదులుకుంటున్నారో పాపం, అన్నీ చూస్తుంటాం. ఇదే కర్మఫలం. ఆ జీతం కోసం అదే అదే కర్మఫలం ఏంది. ఏమో ఉద్యోగం ఉంటుందో ఉండదో, ఏమో టెంపరీ ఏమో టెర్మినేట్ చేసేస్తారేమో, అసలే జాబ్స్ షార్టేజ్ అవుతోంది. ఇదంతా కూడా కర్మ ఫలం మీద ఉండేటటువంటిది.
ఏమైతే అయింది, ఏమైందిట, వీడు ఇవ్వకపోతే ఉండలేవా అని ఒక మాట అనుకోవాలి అంతే మనసుకి. ఇక్కడ కాకపోతే ఇంకో చోట. ఏది ఇవ్వకపోతే ఏమవుతుందండి? వ్యవసాయం చేసుకుంటాం, ఏమవుతుందట? వ్యవసాయం కూడా భూమి లేదనుకోండి, ఏమో కూలి పని చేసుకుంటే ఏమవుతుంది? బతకలేనా ఆ మాత్రం అని అల్లా ఒక దారాన్ని పెట్టుకుంటే అప్పుడు ఈ కర్మఫలాన్ని మనకి వదిలిపెడతామండి, లేకపోతే వదిలిపెట్టాం. ఏదోటి అయితే ఏమైందిట అనే మాట ఇక్కడ బాగా హెల్ప్ చేస్తుందండి. అది ఒకటే మార్గం నాకు కనిపించింది. అది తర్వాత చూద్దాం దీని తర్వాత. ఇది కర్మఫల ప్రయుక్తేన నా కర్తవ్యం కర్మ కథం తర్హి కర్తవ్యం. ఇది కర్మఫల ప్రయుక్తేన, కర్మఫలమును దృష్టిలో పెట్టుకున్నటువంటి వాడి చేత నా కర్తవ్యం కర్మ, కర్మ చెయ్యకూడదు అని అంటే కథం తర్హి కర్తవ్యం, ఇంకెలా చేయాలయ్యా అంటే ఇప్పుడు లెవెల్ 1 లెవెల్ 2 మిక్స్ అయిపోయినట్టున్నారు అనుకోండి. అంచేత వాడికి నువ్వు కర్మలోనే నీకు అధికారం ఉంది, ఇంకో కర్మ మిగతావన్నీ అసంగంలో చేయకు, ఇలా చెప్పుకొచ్చాడు అనుకోండి. అకర్మణి అని అన్నాడు. అకర్మణి అక్కడ ఇందాక దాంట్లోనే అకర్మ వికర్మ ఇంకో 2 పదాలు ఉన్నాయండి. అకర్మ అని చెప్పాడు, మాతే సంగోస్త్ అకర్మణి అంటే ఏ పని చేయకుండా ఉండడంలో అని ఒక అర్థం వస్తుందండి. చెయ్యకూడని పనిని చేయడంలో అని ఇంకో అర్థం వస్తుందండి. అక్కడ ఇంకో పదం ఉంది అక్కడ. ఇవన్నీ కూడా వివరంగా మనకి ఇక్కడ వస్తాయండి. ఇది కర్మఫల ప్రయుక్తేన, కర్మఫలముతో కూడి ఉన్నటువంటి వాని చేత కర్మ నకర్తవ్యం, కర్మ చేయకూడదు అని అంటే కథం తరిహి కర్తవ్యం, మరి ఎలా చేయాలయ్యా? వాడి కర్మలో వాడు ఉన్నాడు, ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఇది ఉచ్యతే యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యోస్సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. కర్మయోగంతో చేయవయ్యా అని చెప్తూ యోగస్థ అంతా ఈ శ్లోకం చెప్పొచ్చాడండి. దీని భాష్యం మనం మళ్ళీ తర్వాత చెప్పుకుందాం, ఇవాళ ఇక్కడ ఆపుకుందాం. అంటే లెవెల్ 2 వాళ్ళు ఎలా పనిచేయడం నేర్చుకోవాలి, లెవెల్ 2లోకి ఎలా వెళ్ళాలి, లెవెల్ 1 నుంచి లెవెల్ 2కి ఎప్పుడు వస్తాం మనం అని చెప్పడానికి ఈ వాక్యాలు మనకి చాలా గొప్ప వాక్యం అనేది. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్వా ధనంజయ. వస్తువులతోటి సంఘాన్ని అక్కడ చెప్పాడు. మాతే సంగోస్తకర్మణి, చెయ్యకూడని పనిలో నువ్వు సంఘం పెట్టుకోకు, పార్ట్ అవ్వకు. అలాగే దాన్ని వదిలిపెట్టి తర్వాత ఏం చేయాలి? యోగస్థ, యోగంలో ఉండి పనులు చేయి. అది ఎలా ఉంటుంది అదంతా ఇక్కడ వివరణ చెప్పుకొస్తారని తర్వాత చెప్పుకుందాం. ఈ శ్లోకం ఇక్కడ ఆపుకుందాం. ఓం కాయే ఇక్కడ ఆపుని కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మన ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. సీతారామార్పణమస్తు.